అందరికీ నమస్కారం. ఫిష్ క్లీన్ చేసే ప్రాసెస్ కష్టమేమో కానీ కర్రీ ప్రిపేర్ చేయడం చాలా ఈజీనే అండి. మరి ఇంత ఈజీగా ఉండే ఫిష్ కర్రీ ప్రాసెస్ని మేము చూపించే ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ ఫిష్ కర్రీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే బెండకాయలు, కొత్తిమీర, ఆనియన్స్, టమాటోస్, ఎండుమిరపకాయలు, అల్లం వెల్లుల్లి, మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు, చింతపండు పులుసు, ఫిష్ పీసెస్, మెంతులు, ఆవాలు, కరివేపాకు. ఈ ఫిష్ కర్రీ ప్రిపేర్ చేయడానికి మనం కారం యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎండుమిరపకాయల పేస్ట్ని యూజ్ చేస్తాం. కారంతో కంపేర్ చేస్తే ఎండుమిరపకాయలతో చేసిన పేస్ట్ ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి నాన్ వెజ్ కర్రీస్లో యూజ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. సో మరి ఇంగ్రీడియంట్స్ చూసేసారు కదా, ఇంకా మసాలా ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం మసాలా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ఫస్ట్ అయితే మసాలా పౌడర్ చేసేసుకుందాం. ముందుగా మనం ఇక్కడ మెంతులు, ఆవాల్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుంటున్నాం. అండ్ తర్వాత అదే మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర, వీటితో పాటు అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటోస్ అండ్ ఎండుమిరపకాయలు, ఇవన్నీ కూడా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మరి ఇంత టేస్టీగా ఉండే ఫిష్ కర్రీని ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసేయాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. అండ్ మన వీడియో లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ మసాలా పేస్ట్ని కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మరి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకుందాం. అండ్ దీనిలో ఆయిల్ వేసుకుందాం. ఈ ఫిష్ కర్రీకి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా ఈ ప్యాన్లో యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవడమే. ఇది మొత్తం ఒక 10 minutes కుక్ అవనివ్వాలి. ఈ మసాలా మొత్తం ఇలా కుక్ అవుతుండగా దీనిలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఒక 5 minutes పాటు కుక్ చేసుకోవాలి. తర్వాత దీనిలో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కుక్ అయిన ఈ మసాలాలో మనం నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ ముక్కల్ని ఇలా ఒకదాని మీద ఒకటి కాకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి.
ఇలా ఒక 15 మినిట్స్ కుక్ అయిన ఈ ఫిష్ పీసెస్లో నెక్స్ట్ మనం బెండకాయ ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇలా ఈ ఫిష్ పులుసులో ఉడికిన బెండకాయలు చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే చిన్నప్పుడు ఈ బెండకాయల కోసమే ఫిష్ కర్రీ తినేదాన్ని. ఇలా మీరు కూడా ఎవరైనా ఉన్నారా? కామెంట్ చేసేయండి. ఇలా బెండకాయలు వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత దీనిలోనే చింతపండు పులుసును కూడా యాడ్ చేసి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవడమే. ఈ ఫిష్ పీసెస్ కుక్ అవుతున్నప్పుడు అస్సలు గరిటె పెట్టి కదపకూడదు. ఎందుకంటే ఫిష్ కుక్ అవుతున్న కొద్దీ దాని టెక్స్చర్ అనేది సాఫ్ట్గా అయిపోతుంది. కాబట్టి మనం గరిటె పెట్టి కదిపినప్పుడల్లా ఆ పీసెస్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి. సో మరి మ్యాక్సిమం ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయిపోతూ తక్కువ కలపడానికి ట్రై చేసేయండి. ఇలా బాగా కుక్ అవుతున్న ఈ ఫిష్ పులుసులో నెక్స్ట్ మనం రాక్ సాల్ట్ కూడా వేసేసుకుని గరిటె పెట్టకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవడమే. నెక్స్ట్ దీనిలో మిరపకాయలు కూడా యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవడమే. మరి ఇలా కుక్ చేస్తున్నప్పుడు వచ్చే ఈ అరోమాకి కర్రీ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు తిందామా అని అనిపిస్తూనే ఉంటుంది. ఇంకా మరి కిచెన్లో కుక్ చేస్తున్న డిష్ మన ఫేవరెట్ కర్రీ అయితే ఇంకా చెప్పకనే లేదు. 10 నిమిషాలకు ఒకసారి కిచెన్ వైపు వెళ్ళొస్తూనే ఉంటాం కదా. కిచెన్లో ఉన్న అమ్మ కన్నా మనమే ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటాం కర్రీ ఎప్పుడు అవుతుందా అని. ఇలా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా కుక్ అవుతున్న ఈ చేపల పులుసులో కొత్తిమీరతో పాటు కొద్దిగా కరివేపాకు అలాగే 2 చిన్న ముక్కలు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుని ఫ్లేమ్ లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేయడమే. ఇలా కుక్ అయిన తర్వాత ఇంకా చివరిగా స్టవ్ ఆఫ్ చేసేస్తే వేడివేడిగా ఉండే టేస్టీగా చేపల పులుసు రెడీ అయిపోయినట్టే. ఇలా రైస్లో ఒక ఫిష్ పీస్తో పాటు ఒక బెండకాయ అలాగే కొంచెం పులుసు వేసుకుని కలుపుకుని తింటే నోట్లో బ్లాస్టేనండి. మరింత టేస్టీగా ఉండే ఫిష్ పులుసుని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫేవరెట్ రెసిపీని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.